డేంజరస్ గై 11వ భాగం. సాయంత్రం 6 గంటలైంది. మనీషా వర్క్ చేస్తున్న ఆంధ్ర హాస్పిటల్కి వచ్చింది శిల్ప. అప్పటికే డ్యూటీ కంప్లీట్ చేసుకుని శిల్ప కోసం ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తుంది మనీషా. గుడ్ ఈవినింగ్, లోపలికొస్తూనే విష్ చేసింది శిల్ప. గుడ్ ఈవినింగ్ అని చైర్ చూపించింది మనీషా. నాగవీర్తో అసలు ఎలా కమిట్ అయ్యావని అడగాలని శిల్ప రాకముందు అనేక రకాలుగా ఆలోచించుకుంది మనీషా. కానీ ఆమె వచ్చాక ఏం అడగాలో, అసలు విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. శారీలో ఏంజిల్లా ఉన్నావు, ఈ విషయం నీకు హాసి పెళ్లిలోనే చెప్పాలనుకున్నాను, బట్ కుదరలేదు అని చిన్నగా నవ్వుతూ అంది మనీషా. ఈ రోజుల్లో చిన్న చిన్న సిటీస్లో కూడా ఎవరు చీరలు కట్టుకోవట్లేదు. ఐటీ ప్రొఫెషన్ అంటే ఇంకా ఫుల్ ఫార్వర్డ్ కదా, కానీ మా ఎన్వీఐటీలో మాత్రం చీర చుడీదార్స్నే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు అని ఎంతో హుషారుగా గడగడా చెప్పింది శిల్ప. ఆమె చాటర్ బాక్స్ మెంటాలిటీకి తన కాంప్లిమెంట్ బాగా పనిచేసిందని గ్రహించింది మనీషా. ఆఫీస్ ప్రస్తావన కూడా శిల్పే తెచ్చేసరికి, ఎన్వీఐటీ అంటే మీ కంపెనీ పేరు కదా, బాగుంటుందా ఆఫీస్ అని వెంటనే అడిగింది. సూపర్ ఉంటుంది అని హుషారుగా చెప్పింది శిల్ప. మరి మీ ఎండి అని అదోలా చూస్తూ అడిగింది మనీషా. ఆయన ఇంకా సూపర్ ఉంటారు, సో నైస్ పర్సన్, డైనమిక్, వైజ్, జెంటిల్ అండ్ హ్యాండ్సమ్ అండ్ అండ్ ఇంకా చాలా చాలా అంటూ ఎంతో సంబరపడిపోయింది శిల్ప. నాగవీర్ని అంతగా పొగిడేసరికి అర్థమైపోయింది మనీషకి. పేరు నాగవీర్ కదూ అలా చూస్తూ అడిగింది. ఎగ్జాక్ట్లీ, ఆయన మీకు తెలుసా అంటూ ఎంతో ఆశ్చర్యపోతూ చూసింది శిల్ప. తెలీదు అని అబద్ధమాడింది మనీషా. ఆ వెంటనే ఫ్యూ మంత్స్ బ్యాక్ హాసి ఓ విషయం చెప్పి నన్ను ఒక పిల్ల అడిగింది, అది నువ్వు మీ బాస్తో అని శిల్ప కళ్ళలోకి సూటిగా చూసింది. హాసి మిమ్మల్నా ఆ పిల్ల అడిగింది? శిల్పలో బోల్డ్ ఎంత ఆశ్చర్యం. ఎస్ అని తల చిన్నగా ఊపింది మనీషా. అయితే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు నేనున్న సిచ్యువేషన్లో మీరు నాకు ఎంతో హెల్ప్ చేశారు అని. పక్కన ఎవరూ లేరు కదా అని అటు ఇటు చూసింది. ఆ వెంటనే తన డౌట్ అడిగింది. మీ డాక్టర్ కదా, హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి మీకు అన్నీ తెలుస్తాయి కదా, ఒక మనిషి ఒట్టి కళ్ళతోనే మెస్మరైజ్ చేసి మనల్ని పడేయడం ఉంటుందా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, నాగవీర్ కళ్ళలోకి ఫస్ట్ టైం చూడగానే అడ్మైర్ అయిపోయాను. తర్వాత అతని కాళ్ళలోకి ఎక్కగానే నాకు ఏదో అయిపోయింది. నన్ను నేను కంప్లీట్గా మర్చిపోయాను. మేబీ అందుకే ఆ రోజు అలా జరిగిందనిపిస్తుంది. శిల్ప మాటలు వినగానే మతిపోయింది మనీషాకి. ఆమె ఒక డాక్టర్, బాడీలో ప్రతి పార్ట్ గురించి ఆమెకి ఎంతో బాగా తెలుసు. ప్రతి అవయవం గురించి, వాటి ఫంక్షన్స్ గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివింది. ఒక మనిషి కళ్ళు ఎదుటి వాళ్ళని వాళ్ళ శరీరాన్ని అర్పించుకునేంత లొంగ తీసుకుంటాయని ఎవరైనా ఆమెతో అంటే అది కన్ఫామ్గా మూఢత్వమో ఫిక్షన్ లిటరేచరో అని వాదించేది. కానీ ఇప్పుడు ఆమెకు కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే శిల్ప చెప్తున్న నాగవీర్ని ఆమె 3 సార్లు చూసింది. అతని కళ్ళని చూసి ఆమె కూడా అతని మాయలో పూర్తిగా పడిపోబోయింది. నాగవీర్ చూపులు ఎంతగానో కట్టిపడేసినట్టు అనిపించడం ఆమెకి 3 సార్లు కూడా అనుభవమే. శిల్ప కంటిన్యూ చేసింది. మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతానంటే ఆ రోజు నేను నాగవీర్ని కావాలనే మా ఇంట్లోకి ఇన్వైట్ చేశాను. అలా ఎందుకు చేశాను ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. తర్వాత అనుకోకుండా మా ఇద్దరి మధ్య మిస్టేక్ జరిగిపోయింది. దాని గురించి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. జాబ్ కూడా మానేశాను అని అదోలాంటి మూడ్లో జరిగిందంతా చెప్పేస్తుంది శిల్ప. కానీ తాను ఎవరికీ చెప్పని రహస్య విషయాన్ని ఈ మనీషా దగ్గర మాత్రమే ఎందుకు ఓపెన్ అవుతున్నాను ఆలోచించలేదు. అంతా శిల్పనే పూసగుచ్చినట్టు చెప్పేస్తుంటే ఏవేవో అడగాలనుకున్న మనీషా మౌనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయింది. కానీ 4 డేస్ తర్వాత నాగవీర్ ఫోన్ చేశాడు. అసలు ఎంత క్యాజువల్గా మాట్లాడాడో తెలుసా? ఏదైనా జరిగిన తర్వాత లైఫ్లో ఒకే చోట ఆగిపోకూడదు అన్న విషయం నాకు అతను చెప్తేనే అప్పుడే తెలిసింది అని చిన్నగా విచ్చుకున్న పెదవులతో చెప్పి ఆపింది శిల్ప. మరి ఇప్పటికీ మీ మధ్య ఆ రిలేషన్ అని వెంటనే ఒకంత కుతూహలం, ఇంకొంత అనుమానంతో కూడా అడిగింది మనీషా. ఆహా అదేం లేదు. ఆ రోజు జరిగిందంతా నాకు గుర్తుంది, కానీ నాగవీర్ని చూస్తే అదంతా అతనికి అసలు గుర్తులేదేమో అనిపిస్తుంది. అప్పటి లూజ్తో ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటాడేమో అని ఎన్నోసార్లు ఎంతగానో భయపడ్డాను. కానీ మళ్ళీ ఎప్పుడు అలా కాదు. జస్ట్ క్యాజువల్గా కూడా నాగవీర్ బిహేవియర్లో తేడా కనిపించలేదు అని నమ్మకంగా చెప్పింది శిల్ప. వింటున్న మనీషా దీర్ఘంగా ఆలోచిస్తూ చిన్నగా తలాడించింది. నువ్వు నాగవీర్ని ప్రేమిస్తున్నావా? ఏదో సందేహంతో సడన్గా అడిగింది. అమ్మో ప్రేమ, ఒక్కసారిగా షాక్ అవుతూ అంది శిల్ప. అదేంటి అంత భయపడుతున్నావు? నీకు నాగవీర్ అంటే ఇష్టమేగా? ఆశ్చర్య అనుమానంతో వెంటనే అడిగింది మనీషా. మేబీ, బట్ ఎందుకో నాగవీర్ని చూస్తే అన్నోన్ ఫియరే ఎక్కువగా ఉంటుంది నాలో. ఆ విషయం తనకు కూడా అర్థం కాదు అన్నట్టుగా చెప్పింది శిల్ప. అదేంటి ఫస్ట్ టైం నాగవీర్ని చూసినప్పుడే అడ్మైర్ అయిపోయినన్నావు? కళ్ళు చిట్లించి చూస్తూ లా పాయింట్ లాగింది మనీషా. యా, అడ్మైర్ ఉంది, బట్ ఎట్ ది సేమ్ టైం భయం కూడా ఉంది. అంటే ఎలా చెప్పాలి? జస్ట్ ఇప్పుడు ఓ పెద్ద బ్లాక్ కోబ్రా అలా దూరంగా కనిపిస్తుంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ వావ్ అన్నట్టు చూస్తాం, తర్వాత దాన్ని కొంచెం దగ్గరగా చూడాలి అనిపిస్తుంది, వెంటనే దగ్గరికి వెళ్తాం. అవునా? దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంటుంది? భయం వేస్తుందిగా, సేమ్ అదే ఫీలింగ్.
శిల్ప చెప్పిన పోలికకి అదిరిపడినది మనీషా. నాగవి చూపులు తన్ను కూడా కట్టిపడేయడం గుర్తొచ్చింది ఆమెకి. అయినా నాగవిని ఒక విషపు తాచుపాముతో పోల్చేసరికి ఆశ్చర్యపోతూ అతనంత డేంజరస్ అనుకుంది. కొన్ని క్షణాలు ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. శిల్ప వాచ్ వంక చూసుకుని ఇక నేను బయలుదేరతాను, అర్జెంట్ వర్క్ ఒకటి ఉంది, అది చూసుకుని హాసిని వాళ్ళింటికి వెళ్ళాలి అంది. సరేనన్నట్టుగా తలూపింది మనీషా. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది శిల్ప. మనీషా మనసు చాలా గజిబిజిగా ఉంది. నాగవీర్ ఎవరితో తిరిగితే నాకేంటి, నేనెందుకు ఫీల్ అవ్వాలి అని ఎంతో విసుగ్గా అనుకుంది. అంతలోనే అతని మీద తనకి కోపం ఎందుకు వస్తుందని ఆలోచించింది. ఆ తర్వాత అర్థమైంది మనీషాకి. అప్పటికే ఆమె నాగవీర్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తుందని. నాగవీర్లోని అట్రాక్షన్ గురించి శిల్ప చెప్పిన మాటల్ని తలుచుకుంటూ, నిజంగా నాగవీర్లో అలాంటి మెస్మరిజం ఉందా, దానివల్లే నేను చెన్నైలో అతని వెంట శరవణ వాళ్ళింటికి వెళ్ళానా అనుకుంది. అసలు అది నిజమో కాదో, నాగవీర్ని కలిసి మళ్ళోసారి టెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని ఎంతో కుతూహలం కలిగింది. అంతే, ఆలోచన వచ్చింది తడుగా వెంటనే నాగవీర్కి ఫోన్ చేసింది మనీషా. ఇంకో అరగంట వరకు మాత్రమే ఆఫీస్లో ఉంటానని చెప్పాడు నాగవీర్. హాస్పిటల్లోనే ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అయి చాలా స్పీడ్గా ఎన్వీఐటీ సొల్యూషన్స్కి చేరుకుందామే. నాగవీర్ ఏం మాట్లాడినా ఏం చేసినా చెన్నైలో లాగా ఊరికే లొంగిపోకూడదు అని 1-10 సార్లు మనసులో ఎంతో గట్టిగా డిసైడ్ అయింది. నాగవీర్ని కలిసిన నిమిషం నుంచి నేను అతనికి ఎలా రెస్పాండ్ అవుతున్నాను, అతను నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనే దాన్ని ఎంతో క్లియర్గా అబ్జర్వ్ చేయాలి అని ఎంతో కాన్ఫిడెంట్గా కూడా అనుకుంది. కానీ వాళ్ళిద్దరు కలుసుకున్నాక ఇద్దరిలో ఎవరి మైండ్ బ్యాలెన్స్ తప్పుతుంది, ఎవరి ఆలోచనలు ఎవరు గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తున్నారు అనేది ఆమెకి కొత్తగా అనుభవం అవ్వబోయే షాకింగ్ సంఘటన. ఇప్పుడు ఆ అనుభవానికి ఎంతో సమయం లేదు. మనీషా ఎన్వీఐటీ సొల్యూషన్స్లోకి అడుగుపెట్టేసరికి అక్కడ రిసెప్షన్లో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఐయామ్ అని ఆమె పేరుని పూర్తిగా చెప్పకముందే, గుడ్ ఈవినింగ్ మ్యామ్, సార్ 3rd ఫ్లోర్లో ఛాంబర్లో ఉన్నారు, దట్స్ ద వే అన్నాడు రిసెప్షనిస్టు. ఆశ్చర్యపోయింది మనీషా. నా పేరు కూడా చెప్పనివ్వకుండా పంపిస్తున్నా ఈ ఇన్వైట్ నాకేనా, నేను కాకుండా వేరే ఏ అమ్మాయి వచ్చినా ఇలానే పైకి ఛాంబర్లోకి పంపిస్తాడా అనుకుంటూ అతని వంక అనుమానంగా చూసింది. ఆ వ్యక్తి ఆమెను అస్సలు పట్టించుకోకుండా ల్యాండ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. మ్యామ్ వచ్చారు, ఓకే సార్, అలాగే సార్ అని ఎంతో వినయంగా అని రిసీవర్ పెట్టేశాడు. మ్యామ్ వచ్చారని వినగానే తాను వస్తున్నట్టుగా ముందే చెప్పి ఉంచాడని గ్రహించింది. రిసెప్షనిస్ట్ మాట్లాడిన మాటల మధ్య ఖాళీల్లో అటు నుంచి నాగవీర్ ఏం చెప్పుంటాడో ఊహిస్తూ ఎలివేటర్లోకి వచ్చింది మనీషా. ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఎలివేటర్ డోరు క్లోజ్ అయిపోతుంటే సన్నబడుతున్న ఖాళీలోంచి బయటకు చూసింది. ఎదురుగా సైడ్ ఫేస్లో శిల్పముఖం, పక్కన ఇంకెవరో. అంతే, మనీషా హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయింది. ఆఫీస్ క్లోజ్ చేసేశాక శిల్ప నా దగ్గరికి వచ్చిందిగా, మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, కావాలని క్లోజింగ్ టైంలో వచ్చిందా, ఎందుకు, అర్జెంట్ అని నాతో చెప్పిన వర్క్ ఇదేనా, నాగవీర్ ఇంకో అరగంట వరకు మాత్రమే ఇక్కడ ఉంటానన్నది శిల్ప కోసమేనా? మనీషా ఆలోచనలు పూర్తి కాకుండానే 3rd ఫ్లోర్లో ఆగింది ఎలివేటర్. బయటకు వచ్చి డౌట్గా అడుగు ముందుకేసింది మనీషా. ఛాంబర్ రూమ్ దగ్గరకు రాగానే ఏమాత్రం శబ్దం చేయకుండా అనుమానంతో డోర్ని మెల్లగా లోపలికి తోసింది. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు నాగవీర్. అయినా కూడా వెంటనే తలెత్తి చూశాడు. హాయ్, తత్తరపాటుతో లోపలికి వచ్చింది మనీషా. వెల్కమ్ టు మై డెన్. చైర్లోంచి లేచాడు నాగవీర్. డెన్నా? ఇప్పుడు నేను క్రిమినల్నా, ఇన్వెస్టిగేషన్ కాప్నా? యాజ్ యువర్ విష్, నువ్వు ఏదైనా నాకు ప్రాబ్లం లేదు అంటూ వచ్చి ఒక చైర్ని ఆమెకు దగ్గరగా లాకి కూర్చోమన్నట్టుగా చూపాడు. కోల్డ్ కాఫీ, కూల్ డ్రింక్ ఆర్ ఎల్స్? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. మనీషా కూడా నాగవీర్ కళ్ళల్లోకే ఎంతో కాన్ఫిడెంట్గా చూస్తుంది. అతని ప్యూపిల్స్ ట్రాన్స్పరెంట్ని జోడించిన కాఫీ గింజల్లా ఉన్నాయి. ఆ కనుపాపల్లో ఎంతో లోతైన అగాధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటూనే ఆమెకు తెలియకుండానే అగాధంలోకి పడిపోతుందామె. అలా చూస్తున్న మనీషా మెదడు కొన్ని సెకన్లు ఎందుకో పనిచేయడం ఆగిపోయింది. ఎన్నో సెకన్ల తర్వాత అతడు అడిగిన ప్రశ్న బుర్రలోకి వెళ్ళింది. అంతే, కోల్డ్ కాఫీ అని తడబాటుగా చెప్పింది. నవ్వుకుంటూ ఫ్రిడ్జ్ వైపు వెళ్ళాడు నాగవీర్. మనీషాలోని డాక్టర్ బ్రెయిన్ మరింత డీప్గా ఆలోచించసాగింది. నాగవీర్ అడిగిన ప్రశ్న వినిపించకపోవడం వేరు, వినిపించిన ఆ మాటలు మెదడుకి చేరడానికి కొంత టైం తీసుకోవడం వేరు. అంటే తన మెదడు వేరే దృష్టిలో ఉండి చెవుల నుంచి వచ్చిన శబ్దాన్ని గ్రహించలేకపోయిందని అనుకుంది. ఫోన్లో సిగ్నల్స్ లేనప్పుడు ఎవరైనా పంపిన మెసేజ్లన్నీ ఫోన్కి సిగ్నల్ రాగానే ఒకేసారి వెంటనే కుప్పలుగా వచ్చి పడినట్టు తన బ్రెయిన్ ఎంగేజ్లో ఉండడంతో నాగవీర్ మాటలు ఒక దగ్గర ఉండిపోయి తాను అలర్ట్ అయిన తర్వాత మెదడులోకి వెళ్ళాయని అనలైజ్ చేసుకుంది మనీషా. ఆఫీస్ టేబుల్ మీద కనిపించిన 100 రూపీస్ స్టాంప్ పేపర్స్, డాక్యుమెంట్ జిరాక్స్ ఆమె ఆలోచనల్ని పక్కకు తోసేసింది. కుతూహలంతో గబుక్కున దాన్ని తీసుకుని అందులోని అక్షరాల వెంట కళ్ళని వేగంగా కదిలించింది.